దోస్తులు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు అన్లిమిటెడ్ కామెడీ. మేము ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు చేయాలనుకుంటున్నాం. మీకు ఏమేమి వీడియోలు కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి, జర మమ్మల్ని సపోర్ట్ చేయర్రి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అట్లనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ గట్టిగా కొట్టుర్రి. సరే మరి ఇక పదండి వీడియోలకు పోదాం. బా పానమంతా చేతగా అట్లే కాసంత కూసుందామన్నా కాలు నొప్పులు వచ్చి పాడైతుంది. ఏం చేసుడు నేను? ఆ పప్పు తిన్న కాంచి కుమ్మల నొప్పి కడుపుల. పోతేనేమో దొడ్డి కొత్తలేదు, పోకపోతేనేమో ఇబ్బంది అవుతుంది. ఏం చేసుడు నేను ఈడ? ఏం పోషక్క ఏళ్ళొచ్చి గిటొచ్చిర్రేందే? అబ్బో ఇద్దరు ఒకటేసారి వచ్చిర్రు. ఏం లేదు కానీ ఇక పెన్షన్ పైసలు వచ్చినాయి అని మాట్లాడడానికి వచ్చినా కానీ నువ్వేం చెప్తాను ఒకదానివే బయట కూర్చొని. ఏం చెప్పాలి నా గోస నీకు? పప్పు తిన్న కాంచి కుమ్మల నొప్పి వస్తుంది, గ్యాస్ నొప్పి. పోతేనేమో దొడ్డి కొత్తలేదు, ఏం వత్తలేదు. ఏం చేస్తావు అర్థం కాక గీడ కూర్చున్నా. అది కాదు కానీ మీ ఇంటికి నాకు చిల్లాయే అచ్చేయన్న 5,000 గిట్ల డబ్బులు ఇచ్చిర్లాయే ఊటికి. ఎందుకే మీ ఇంటికి వచ్చిల్లాయే? మల్లయ్య వచ్చి 2,000 ఇచ్చిపోయింది ఊటికి. అక్క మాకు కూడా 2,000 ఇచ్చిపోయిల్లు. అప్ప నీ అమ్మక కాలిన మొక్కపోడు నాకు ఇవ్వాలి. ఇదే బండపాకుడు ముండ కొడుకు. నిన్న ఆయన ఇంట్లోకి వచ్చి ఇవో మీ ఓటు మాకే అని చెప్పి 100 రూపాయల చేతిలో పెట్టిండు కాదే వందినం చెయ్య. చెడకప్పు ఏదో వాసన బాగా వస్తుంది. అబ్బో మీ ఇంట్లో గిట్లా ఏమైనా చచ్చిపోయిందో చూడుపో. అప్ప గింత వాసన. మరి ఇంతసేపు రాలే గిన్నె నించున్నాం మేము. బాగా చూడు నీకే వస్తుంది వాసన. ఏడొస్తుంది వాసన. ఇంత నేను బిత్తినట్టు తెలిసిందా ఏందో? నా నోట్లోనే గులుగుతాను. పిత్తినా ఏంది? గట్టి ముఖం మీద బిత్తుతారే నువ్వు మరీ మాట్లాడతావు. నేనెందుకు బిత్తుతానే? ఇది ఖచ్చితంగా పిత్తు మురిగే. బా పిత్తు పిత్తు వాసన కనిపెట్టినావు కాదే. నా మీద కొత్తదో ఏందో. మీ ముగ్గులు పోయినాయి కావచ్చు. ఏమో నాకైతే వాసన వచ్చి పాడైతలేదు. మరి పెట్టిన దానికి ఎందుకు వస్తుందో వాసన? నీ కంపెనీ కమ్మగానే ఉంటది. ఏందో బాగానే ముచ్చట పెడతాళ్ళు. కాదు కానీ నువ్వు అప్పటి నుంచి ఈడి ఎందుకు తిరుగుతానవే నాకు అర్థం కాదు. నేనేదో ఎలక్షన్ల పని మీద వచ్చిన కానీ అబ్బా ఇది ఏందో పిల్లి చచ్చిన వాసన వస్తుంది. పిత్తు పిత్తు వాసన. ఎవరో విత్తిల్లు, అదెవరో తెలుస్తలేదు. వీళ్ళు ఎప్పుడు పిత్తనట్టే చెప్తారు. ఇలా రావు పిత్తులు. అవును నరసక్క, నీ కాడి నుంచే కంపు వస్తుంది. నువ్వు గిట్ల వేసినవా ఏంది? అబ్బా గింత కంపగా దావకానికి పోయి చూపించుకుంటే కడుపులో గుల్లిందో ఏమో. ఓ దిబ్బరొట్ట మొక్కపోడా ఎట్ట పడతా మాట్లాడతావేందిరా? ఆడోళ్ళని పట్టుకొని పిత్తినావు గిత్తనావు అంటాను. నేను బిత్తంగా నువ్వు చూసినావా? నువ్వు విన్నావా? నువ్వు ఏడదాపరించినవరా మా ఇదారి ముండ కొడుకువి. ఏందో గీడ గీన తిరుక్కుంటా పిత్తు వాసన వస్తుంది అది అని అంటాను. దింగే ఇడికెళ్ళి ఖచ్చితంగా ఇదే బిత్తింది. అవునే ఇందాకనే పప్పు తిన్నా దుడ్డు కొత్త లేదన్నది. ఇప్పుడేమో నాటకాలు దింగుతాంది. పిత్తితే పిత్తినా ఒప్పుకోవాలి కానీ ఏంది ఇది మంది మీ దోసుడు. ఎవరు నరసక్కయ్య మేము పోయేస్తాం. నోరే ఉన్నది నీకేం లేదు. అబ్బా వాసన. మా ఇదారు ముండ కొడుకులు. నా కొంప ముందుండి నేను బిత్తుతే వీళ్ళకి ఏం నొత్తాందో నాకు అర్థమైతలేదు. వీళ్ళు ఇస్తారా? వీళ్ళకి పిత్తులు రావా? అయితే మా ఇంతగా పోతుందని నేను కూడా అనుకోలే. బా మురుగు వాసన నేనే భరించలేకపోయినా. పాపం బలి పశువులు. లోపలికి పోయి వంట పని చేసుకోవాలి. బా అందరు పోయినరు. ప్రశాంతంగా బిత్తుకోవచ్చు ఇప్పుడు. వాసన గింత వాసన వస్తుంది. నిజంగానే వాడు అన్నట్టు నా కడుపులో గుళ్ళిందా ఏందో? ఎవడు రాకుండా అయిపోయా. ఇంత ఎలక్షన్ వాళ్ళు తిరుగుతారు. ఇంట్లోకి వస్తే మాత్రం నా ఇజ్జత్ పోతుంది. ఏం నరసక్క ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఏం మంచిగా ఉండడయ్యా, ఆరోగ్యమే పైలా ఉండలేదు. అవును గాని ఏదో పిల్లి చచ్చిన వాసన వస్తుంది ఇంట్లో. అప్పు ఇప్పుడు పిత్తల గొల బయట పడిందంటే నా ఇజ్జత్ పోతుంది. రచ్చబండ కాడ మొత్తం మాట్లాడుకుంటారు. గదే పొద్దుటి నుంచి ఏదో వాసన వస్తుంది. బల్లి చచ్చిందో లేకపోతే ఏమో మరి ఏం చచ్చిపోయింది, ఎలక చచ్చిందో కానీ వాసన భరించలేకపోతాను. ఇది అట్లా లేదు. ఇది ఏందో దొడ్డికి వాసన లెక్క కొడుతుంది. ఏంది ఓ 10 రోజులు పోకపోతే వచ్చే వాసన లెక్క కనపడుతుంది. అగో నీకెట్లా తెలిసే 10 రోజులు పోకపోతే ఇదే వాసన వస్తుందని? నువ్వు ఎప్పుడన్నా పోకుండా ఉన్నావా ఏంది 10 రోజులు? ఏ ఆపండి మీ దొడ్డికల గోలా పిత్తుల గోలా. బా నరసవ్వా నీవు తర్వాత వస్తావా నీ దగ్గరికి. బా భరించలేని వాసన. అరే ఏమనుకుంటావు? నా పిత్త మజాక.